యుద్ధం అన్నాక ఎవరికి వాళ్ళు గెలిచారనే యుద్ధం చేస్తారు, ఓడిపోవాలని ఎవరు పోట్లాడరు కదా. అట్లాగే ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు గెలిచేదానికే ప్రయత్నం చేస్తాయి, కానీ జనం ఎవరి వైపు నిలబడితే వాళ్ళే గెలుస్తారు. ఒక్కసారి గెలుస్తాం అనుకున్న వాళ్ళు ఓడిపోతారు, ఓడిపోతాం అనుకున్న వాళ్ళు గెలుస్తారు. ఎవరు ఊహించని ఫలితాలు వస్తుంటాయి. తెలంగాణ ఎన్నికల్లో కారు పార్టీకి ఈసారి అట్టే అయిందంట. తాము ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసినాడంట. అంతా అయిపోయినాక ఇప్పుడు ఏమనుకుంటే ఏమొస్తుంది, కానీ తలుసుకున్నప్పుడల్లా అరే అన్నట్టే అనిపిస్తుందట కారు పార్టీ వాళ్ళకు. ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా అట్ట అయ్యేది లేకుండే అన్నట్టే మాట ముచ్చట నడుస్తున్నదట. ఇక ఇప్పుడు ఇంకోసారి తెలంగాణ భవన్ల జహీరాబాద్ ఎంపీ సీటు మీద అయిన మీటింగుల కారు పార్టీ లీడర్లంతా ఎలక్షన్లలో ఓడిపోయిన ముచ్చట్లే ముంగటేసుకున్నారట. అందరికంటే ఎక్కువ మాజీ మంత్రి కేటీఆర్ సార్ మాట్లాడిన ముచ్చట్లే ఇప్పుడు బయట బాగా వినిపిస్తున్నాయి. 119 39 గెలిచినాం, తక్కువేం కాదన్నట్టు మాట్లాడిండట సారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చనందుకే ఓడిపోయినామని చాలా మంది అన్నారట. అందుకే ఈసారి ఎంపీ ఎలక్షన్లలో గసంటి తప్పులు చేయకూడదని చెప్పుకొచ్చిండట. ఇంకో ముచ్చట ఏంటిదంటే దళిత బంధు, బీసీ బంధు గీసంటి పథకాలతోనే పబ్లిక్ లో వ్యతిరేకత పెరిగింది అన్నట్టు మాట్లాడిర్రట. ఒకలకిచ్చి ఒకలకి ఇయ్యకపోయేటాలకు అంత ఆగమాగం అయింది అన్నట్టు చెప్పుకొచ్చిండట సారు. ఇక కారు పార్టీ వాళ్ళు పెట్టిన పథకాలను పద్ధతులను చేయి పార్టీ వాళ్ళు మార్చేస్తారు కదా, వాటి మీద పోరాటం చేయాలన్నట్టు అందరు గట్టిగా అనుకున్నారట. అంతేకాదు కొత్త జిల్లాలను రద్దు చేస్తారనే ముచ్చట్లు కూడా వినిపిస్తున్నాయి ఈ నడుమ. దాని మీద లొల్లి చేయాలి అన్నట్టు మాట్లాడుకున్నారట. ఇప్పటికే చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కలిపి 420 హామీలని ఓ పుస్తకం తయారు చేసిరు కదా, అవో దాన్ని పబ్లిక్ లోకి తీసుకుపోవాలి, అంత పూటు చేయాలి అని చూస్తున్నారట. ఎట్టయినా సరే ఎంపీ ఎలక్షన్లలో గెలిచి చూపెట్టాలి అన్నట్టు గట్టిగా కసి మీద ఉన్నారట కారు పార్టీ వాళ్ళు. చూస్తుంటే అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు అయినట్టే ఎంపీ ఎలక్షన్లకు కూడా లడాయి మస్తు గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు అందరూ.